ఎలక్షన్ల టైంలో ఓ 4 మీటింగ్లు పెట్టి తీయగా పుల్లగా మాట్లాడితే అయిపోయి ఓట్లు పడతాయి అని అనుకునే రోజులు పోయినాయి. నెత్తి కిందకి కాళ్ళు మీదకి చేసి ఆలోచించిన పబ్లిక్ ఎవరికి ఓట్లేస్తారో ఎవళ్ళని గెలిపిస్తారో అస్సలు తెలుస్తలేదు. ఈ ముచ్చట మన లీడర్లకు బాగా అర్థమైంది. అందుకే ఏసీ కార్లలో తిరిగితే పని కాదు, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అసలే పని కాదని చెప్పులు అరిగేటట్టు మోకాల షిప్పలు అరిగేటట్టు తిరిగే ఇగ్రం చేస్తుర్రు. ఒకళ్ళిద్దరు కాదు, అందరు గదే పల్లబడ్డరు. ఈ నెల 15 రోజులు ఇక లీడర్ల ముచ్చట్లతోని పబ్లిక్ చెవులకు పట్టిన శీలం వదిలేటట్టే ఉన్నది. నువ్వా నేనా అన్నట్టే యాత్రలకు తయారైతాండ్రు లీడర్లంతా. ఓ దిక్కు సీఎం జగన్ సారు, ఇంకో దిక్కు చంద్రాలు పవనాలు, ముగ్గురు 3 బండ్లు కట్టుకొని రాష్ట్రం అంతా సుడివెట్టే ఇగురం చేసిర్రు. 27వ తారీఖు నుంచి ప్యాన్ పార్టీల బస్సు యాత్ర సురువైతాంది. ఎలక్షన్ల దాకా సీఎం జగన్ సారు పబ్లిక్లనే ఉండాలని గట్టిగా తయారైతాండు. పొద్దుగాల పబ్లిక్ నడమ కూకొని ముచ్చట్లు, పొద్దు మీకి మీటింగులు జోరుగా నడిచేటట్టున్నది యాత్ర. ఇప్పటికే బస్సు యాత్రకు గట్టిగా ఏర్పాట్లు చేస్తున్నారట ప్యాన్ పార్టీ లీడర్లు. ఇగిదిట్లుంటే చంద్రాల సారు కూడా 26వ తారీఖు నుంచి ప్రజాగలం యాత్ర సురువు చేస్తున్నాడట. ఊరూరు కాడ మీటింగులు పెట్టి సర్కారోళ్ళ మీద ఇచ్చులు కచకాయలన్నీ నూరిపోసే ప్లానింగులు వేస్తున్నారట. అటు గిలాస పార్టీ పెబ్బ పవనాలు సారు కూడా 27వ తారీఖు నుంచే మళ్ళోసారి వారాయి యాత్ర సురువు చేస్తాడు. గిలాస పార్టీ తరఫుకి వెళ్ళి పోటీ చేస్తున్న లీడర్లందరి కొరకు ఊరూరు తిరుగుతాడట పవనాలు. 20 దినాలు కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతాడట. అట్లా 21 నియోజకవర్గాలు సుడిపెడతాడట. ఎట్టెట్ట ప్రచారం చెయ్యాలి, ఏమేం ముచ్చట్లు చెప్పాలి అనే దాని మీద మళ్ళోసారి 2 దోస్తులు కూకొని మాట ముచ్చట చేసిర్రాట. అట్లనే ఇక మనం మంచిగానే ఉన్నాం కానీ ఢిల్లీ పార్టీలతోనే అంత డీల పడ్డట్టు అవుతుంది అనుకున్నారో ఎట్టనో తెలియదు కానీ తత్తిమ సీట్లకు కూడా రేసు గుర్రాలను బరిల నిలబెట్టే ఇగురం చేస్తున్నారట. రూముల కూకొని 2 గవే ముచ్చట్లు మాట్లాడుకున్నారని అంటున్నారు. ఏమైతే గాని లీడర్ల యాత్రలతోని దినాం ఊర్ల పొంటి జాతర గట్టిగానే నడిచేటట్టున్నది. మీదికెళ్ళి 3 పార్టీలు 3 లీడర్లు ఒక్కటేసారి బయలుదేరుతాండ్రు. మరి ఇక ముచ్చట్లు ఎట్లా బేలుతాయో ఏమో చూడాలి. ఒక్కసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 4 సార్లు, 4 సార్లు కాకపోతే 6 సార్లు. కాకపోతే అని అట్లా ఎన్నిసార్లు అవుతుంది అని అనుకుంటుర్రా? ఎన్నిసార్లన్నా నోటీసులు ఇస్తారు ఈడీ ఆఫీసర్లు. రావాల్సిన వాళ్ళు వచ్చేదాకా, వచ్చి ఎదురుగా కుర్చీలో కూసునేదాకా ఇస్తూనే ఉంటారు. అయితే ఎన్ని నోటీసులు ఇచ్చినా తప్పించుకునేటోళ్ళు తప్పించుకుంటూనే ఉంటారు. ఆ వ్యవహారమే మస్తు గమ్మత్తుగా ఉన్నది. ఇక చూడుర్రి. మందు సీసాల కేసులో అందరిని అరెస్టు చేసిర్రు గాని ఒక్క చీపురుకట్ట పార్టీ పెబ్బ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ ఒక్కటే ఈడీ ఆఫీసర్లకు కొయ్య లెక్క తయారైండు. వాళ్ళు విల్సుడు ఈయన పోకపోవుడు, వాళ్ళు విల్సుడు ఈయన పోకపోవుడు, చిక్కడు దొరకడు అన్నట్టే అవుతున్నది వ్యవహారం. పోయినేడు నవంబర్ నెల నుంచి నోటీసులు ఇస్తారు. ఇగబోడు ఆగబోడు. అట్లా గురువారం నాడు కూడా పోవాల్సిండే కానీ ఢిల్లీ సీఎం 9వ కూడా పోలేదు. గంతేకాదు ఢిల్లీ హైకోర్టుకు పోయిండు. కవితక్కను అరెస్టు చేసినట్టు ఆదాట్న పోయి బండెక్కియగల అనుకున్నాడో ఎట్టనో గాని గట్ట చేయకుండా చూడర్రి, ఈడీ ఆఫీసర్లు ఇంటికొచ్చి బలవంతం చేయకుండా చూడర్రి అని కోర్టు సార్లను కోరిండాట. గంతేకాదు అడిగిన చెప్తా గాని జర వాళ్ళని ఆగబట్టుర్రి అని కోర్టు సార్లను బతిలాడుకున్నాడట. కానీ హైకోర్టు సార్లు మాత్రం ఇంకెన్ని సార్లు ఆగబట్టాలే, ఇక మేమేం చెయ్యలేము అన్నట్టు చెప్పిర్రాట. కోర్టు సార్లు షాకిచ్చుడుతోని ఈడీ ఆఫీసర్లు ఇక కేజ్రీవాల్ సార్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అనుకుంటారట చాలా మంది. ఇక మరి ఏమైతుందో ఏమో గాని ఇంకో దిక్కు మందు సీసాల కేసుల కవితక్క లోపటికి పోయి 5 దినాలు అవుతున్నది. అన్న రామన్న దినాం పొద్దుమీకి ఈడీ ఆఫీసులకు పోయి చెల్లెకు ధైర్యం చెప్పి వస్తాడు. 6-7 గంటలు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుండేటాలకు అక్క నెరివడ్డట్టే అవుతున్నదట. అందుకే ఎప్పటికప్పుడు పానం ఎట్లున్నదోనని పరీక్షలు కూడా చేస్తున్నారట. తల్లిని పిల్లలను చూడాలని కోరింది కాబట్టి కోర్టు సార్లు పర్మిషన్లు కూడా ఇచ్చిర్రు. ఏమైతే గాని మందు సీసాల కేసు చేయబట్టి గల్లీలున్న లీడర్లు ఢిల్లీలో చిక్కబడ్డరు. ఢిల్లీ లీడర్లు సొంతూర్లనే తప్పించుకొని తిరిగే కథ అవుతున్నది. ఎలక్షన్ల ముంగట పార్టీలకు లీడర్లకు నడమ పొట్టు కిరికిరి నడుస్తుంటది. వీళ్ళను ఇరకాటల్లో పెట్టే పనులు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళను పరిశానలో పడేసే పనులు వీళ్ళు చేస్తుంటారు. ఎవరికెవరు వెనకకు తగ్గకుండా లడాయి చేస్తుంటారు. ఇక గిట్లనే ఢిల్లీ పార్టీలైన షే పార్టీలకు పువ్వు పార్టీలకు నడమ ఇప్పుడు పైసల పంచాయతీ నడుస్తున్నది. పువ్వు పార్టీలు చేయబట్టి ప్రచారానికి కూడా పైసలు లేవు అని అంటుర్రు షే పార్టీలు. గా సంగతి ఏందో చూద్దాం పారి.
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టే తయారైందట చెయ్యి పార్టీ వాళ్ళ పరిస్థితి. ఆగో మేమంటలేం గీ ముచ్చట, చెయ్యి పార్టీ పెద్ద లీడర్ రాహుల్ సారే మాట్లాడిండు గీసొంటి ముచ్చట్లన్నీ. ఆగో గల్లీ పార్టీలు సుత ఎలక్షన్లకు సై అంటే సై అన్నట్టే తయారైతుంటే ఢిల్లీ పార్టీకి గతగానం తిప్పలేమొచ్చిందబ్బా అనుకుంటారా? ఇక చూడరి రాహుల్ సారే చెప్తున్నాడు. If it is done to a family, the family will starve to death. If it is done to a business, the business will be crippled. This is what has been done to the Congress party 1 month back. All our bank accounts have been frozen. We can do no campaign work. We cannot support our workers. We cannot support our candidates. Our leaders cannot fly from one part of the country to the other. Forget fly. They can't take a railway train. And this has been done literally 2 months before the election campaign. Why has it been done? One notice comes from the 90s. Another notice comes 6-7 years ago. Quantum amount, 14 lakh rupees. And punishment, our entire financial identity. అవ్వర కొడుకో ఇన్నరా, రైలు టికెట్లు కొననికే కూడా పైసలు లేవాట చెయ్యి పార్టీ వాళ్ళతోని. అంతేకాదు, there are institutions in this country that are supposed to protect the democratic framework. There are the courts in the country. There's the election commission in the country, right? And nothing is happening. The election commission has not even said, wait a minute, you have frozen the bank account of the largest of one of the biggest political parties, largest opposition in the country. The idea that India is the world's largest democracy is a lie. It's a complete lie. 20% of India votes for us and we are not able to pay 2 rupees for anything, right? And it has been orchestrated to cripple us in the elections. Now, even if our bank accounts are unfrozen today, huge amount of damage has been done to Indian democracy. And no court is saying anything. No election commission is saying anything. No institution is saying anything. ఎంత తిప్పలొచ్చి పడ్డది చూడర్రే. అసలే ఎలక్షన్ల టైము గీసోంటి యాలల్ల ప్రచారం చేసుకొని ఇంకే జేబుల పైసలు లేకుండా చేసిర్రు అని సెంటర్ సర్కార్ వాళ్ళ మీద పొట్టు ఆడిపోసుకున్నాడు రాహుల్ సారు. పైసలు లేకుండా పోయినాయంటే ఎక్కడికి పోయినాయి అబ్బా అనుకుంటారా? ఎక్కడికి పోలేదు, చెయ్యి పార్టీ వాళ్ళ అకౌంట్లనే ఉన్నాయట పైసలు. కానీ వాటిని బయటికి రాకుండా చేసిర్రాట. బ్యాంకు ఖాతాలకు తాళం వేసిర్రాట. మరిగా ఎక్కడియో ఏం పాడో 14 లక్షల రూపాయల లొల్లి నడిచిందాట. దాని మూలాన చెయ్యి పార్టీ పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలన్నీ తాళం వేసిర్రాట. 200 కోట్ల జుర్మానా కూడా వేసిర్రాట. ఎలక్షన్ల టైంలో గోడల మీద పోస్టర్లు వేసుకోలేకపోతున్నాము, ఆయమన్న ప్రచారం చేసుకోలేకపోతున్నాము. ఇదెక్కడి కథరో దేవుడా అన్నట్టే బాధపడతారట చెయ్యి పార్టీ లీడర్లు. సెంటర్ సర్కారు వాళ్ళు గిట్టనేనా చేస్తే అన్నట్టు గరం అవుతున్నారు. ఎలక్షన్ల ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరని పొట్టు సాపించిండు రాహుల్ సారు. నెరి రైలు టికెట్లు కొన్నికే కూడా పైసలు లేవా అంటుంటేనే పబ్లిక్ అంతా పరేషాన్ అవుతున్నారు ఇప్పుడు. మరిగా ఎట్ట చేస్తారో చెయ్యి పార్టీ వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఎట్లా తెరుచుకుంటాయో చూసుకుంటా పోవాలి. కుక్క తోకకు ఎన్నిసార్లు రాయి కట్టినా అది చక్కగా కాదు. అట్లనే కొంతమంది బుద్ధి కూడా ఎన్నిసార్లు దెబ్బలు తాకినా చక్కగా కాదు. గిట్లనే ఉన్నది ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎవ్వరం. వాడు కారు ఎక్కిండంటే చాలు ఎవరికో మూడిందన్నట్టే అవుతున్నది. ఇప్పటికే ఓ యాక్సిడెంట్ కేసు ఉన్నది. ఇప్పుడు దానికి తోడు ఇంకో కేసు వచ్చి పడ్డదట. అగ చూడు ఏమైందో. కారెక్కిండంటే ఎవరికో పొయ్య కాలం వచ్చిందన్నట్టే ఉన్నది బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ఎవ్వారం. రాహిల్ కారు పట్నంలో ఎన్ని డివైడర్లకు ముద్దులు పెట్టిందో, ఎంతమందిని గుద్దిందో లెక్కలన్నీ ఒక్కోటి మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రజాభవన్ కాడ కారు గుద్ది తప్పించుకొని తిరుగుతున్న రాహిల్ ను దొరకబట్టేందుకు పోలీసోళ్ళు మస్తు తిప్పల పడుతున్నారు. అయితే గా కేసు మీద తిరుగుతుంటేనే ఇంకో పాత ముచ్చట బయటకు వచ్చిందట. ఇప్పుడు 2 ఏండ్ల కింద జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో 3 ఆడోళ్ల మీదికి పోయిందట ఓ కారు. అందులో ఓ సంటిపోరాడు జీవిడిసిండట. గుద్దినాక ఎటోళ్ళటు కారు దిగి ఉరికిండ్రట. గాని కారు మీదున్న ఎమ్మెల్యే అనే స్టిక్కర్ చేయబట్టి గా కారు అప్పటి బోధన ఎమ్మెల్యే షకీల్ దేనని తేలిందట. కాకపోతే అప్పట్లో కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకు కాదు, డ్రైవర్ ఆప్రాన్ అనేటోడు కారు నడిపిండని కథ ముగిచ్చిర్రట. కానీ ఇప్పుడు గదే కేసులో ఇంగింత లోపటికి పోతే ఆయాళ్ళ కూడా కారు మాజీ ఎమ్మెల్యే కొడుకు రాయిలే నడిపిండని తేలిందట. అంటే ఏంటిది అన్నట్టు, వాడు కారు ఎక్కిండంటే చాలు కాటేసినట్టే, కాటు పడ్డట్టే. కుక్కతోక వంకర అన్నట్టు ఎన్నిసార్లు యాక్సిడెంట్లు చేసిండో, ఎన్నిసార్లు తప్పించుకున్నాడో, ఎంతమందిని ఆగం పట్టించిండో అని తీరులా అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.
మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలా? ఓ దిక్కు తాగనీకే గుక్కడు మంచినీళ్ళు దొరుకుతలేవు. గిసొంటి టైంలో ఆటలు కావాలా ఆటలు అని కోపానికి వస్తుర్రట ఇప్పుడు బెంగళూరు పబ్లిక్. కూటుకొచ్చింది కాదు గూడుకొచ్చింది కాదు, ముందైతే తాగనీకి నీళ్ళు ఇయ్యుర్రి, ఆట ఇంకా ఆటల పోటీలు పెట్టుర్రి అని అంటుర్రట. మరి గా ఆటలేంది పోటీలేంది గా కథేంది తెలవాలంటే ఒక్కసారి అట్లా పోయి చూసొద్దాం పారి. ఓ దిక్కు తాగేతానికి గిలాసడు నీళ్లు లేవురా దేవుడు అని పట్నపోళ్ళంతా గండమోర్లు పెడుతుంటే మీరెక్కడన్నా ఓర్రి మా పని మేము చేసుకుంటాం అన్నట్లే క్రికెట్ మ్యాచ్లకు తయారైతుర్రు బెంగళూరు అధికారులు. మొన్నటి దాకా చెప్పినాం కదా, బెంగళూరులో తాగేతానికి నీళ్లు లేక అటు పట్నం జనాలు ఇటు సాఫ్ట్వేర్ వాళ్ళు అవస్థలు పడుతుర్రని ఇక నీళ్ల తక్లీఫ్ అట్లనే ఉండంగా పని పతారా పెట్టి అదేదో జాతర పోయినట్లు దూపగొన్న జనాలకు షమ్మడి నీళ్ళు ఇచ్చేది పోయి క్రికెట్ మ్యాచ్లకు తప్పేదారి నీళ్ళు ఇచ్చే ఇగ్రం చేస్తున్నారట. ఇప్పటికే నీళ్లకు దినం ఓ షెర అవుతున్నదంటే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ కు తయారైతున్నది. సరే అన్ని సౌలతులు మంచిగా ఉంటే ఆడుకుంటే అనేటోళ్ళు ఎవరు గాని పట్నం అంతా దూప దూప అని అంటుంటే ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ పెట్టుడు అవసరమా అని అంటుర్రట పబ్లిక్. ఇల్లుగాలి ఒకడు ఏడుస్తుంటే సుట్టకు సూరు అడిగిండట ఇంకొకడు. ఇప్పుడు ఏంటికొచ్చిన మ్యాచ్లు జర్ర నీళ్ళ కష్టాలు పోయినాక పెట్టుకురాదుర్రి, గా క్రికెట్ స్టేడియం కు ఇచ్చే నీళ్ళేవో పబ్లిక్ కు వాడుకోనికి ఇస్తే ఏమైతుంది అని అంటుర్రు. ఒక్కో మ్యాచ్ కు స్టేడియానికి ఏం తక్కువ 75,000 లీటర్ల నీళ్లు పడతాయట. ఈడ ఇండ్లల్లో బిందెడు నీళ్లు లేక కడిగిన నీళ్ళనే మళ్ళా శుభ్రం చేసి వాడుకుంటుంటే ఆట సల్లగుండా కూరకొచ్చేదా బువ్వకొచ్చేదా అని నిప్పుల పడ్డ ఉప్పోలే చిటుపట చిటుక్కుమంటురు జనాలు. ముందుగా జనాలకు నీళ్ళు ఇచ్చి అటెంక స్టేడియానికి నీళ్ళు ఇస్తే ఎవ్వలేం అనరు గాని జనం కుత్కలు ఎండబెట్టి స్టేడియానికి నీళ్ళు ఇస్తే మాత్రం పెద్ద పంచాదే మోపయ్యేటట్లుంది. చూడాలి మరి ఏం చేస్తారో అనేటిదిగా. అంగట్లకు పోయి ఏ కూరగాయ ముట్టుకున్నా ధర పిరమైంది. అన్నిటి ధరలు చికెన్ మటన్ రేట్లకు దగ్గరకు వచ్చినాయి. ఇక అందుకే కూరగాయలు కొనే బదులు చాలా మంది ఇప్పుడు వారానికి 4-5 దినాలు నీసు కూరనే తింటుర్రు. అట్లా అలవాటైన కొందరికి ఇప్పుడు తునకల కూర లేకుంటే ముద్దే దిగుతలేదట. మటన్ ముక్కలు చేయంగా పెండ్లిళ్ళు పేరంటాల పంచాదులు కూడా మోపైతున్నాయి. అగో చూడుర్రి. దావత్ ఏదన్నా కానీ వండిన వంటలల్లో నీసు కూర తప్పిది పోకుండా ఉండాల్సిందే. అట్లయితేనే నిన్న జనం కార్యానికి వచ్చేటట్టున్నారు. అవునంటే స్టార్ట్స్ ఆఫ్ ఇండియా అనే కంపెనీ వాళ్ళు చేసిన ఓ సర్వేలకి ముచ్చట బయట పడ్డది. నెరి తెలంగాణలో అయితే 196 మంది తునకల కూర తిన్నట్ల ముందున్నారట. ఇక సప్పలు సఫా చేసుట్ల ఆడోళ్లతో పోల్చుకుంటే మొగోళ్ళే ఓ రవ్వ ముందున్నారట. 139 మంది ఆడోళ్ళు వారానికి ఒక్కసారి కూడా నీసు కూర తింటలేరట. కానీ మగ మహారాజులు మాత్రం బిర్రుగా పట్టిస్తారట. ఇక అట్లా ఎక్కువ ఏ దావతైనా సరే నీసు కూర ఉండాలని అంటున్నారట. పోయిన తాప తునకలు తినేటోళ్ళ సంఖ్య జరంత తక్కువ ఉండేనట గాని ఈ నడమ ఇంకో 5% పెరిగిందట. అట్లా దేశం మొత్తం మీద తునకలు తినేటోళ్ళు మన తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ ఉన్నారట. అందుకే కావచ్చు ఓ పెండ్లి కాడ తునకలు తక్కువ వేసిర్రని లొల్లి సురువైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరి పిల్లకు యమలాడ పిలగానికి లగ్గం ఖాయం చేసిర్రట. అట్లా ఇక పెండ్లి నాడు పిలగాని చుట్టపోళ్ళు జరంత ఆల్సంగా వచ్చిర్రట. వచ్చి మాకు బువ్వ పెట్టు రానటోరకు వడ్డించేటోళ్ళు బువ్వు ఉంది గాని మటన్ ముక్కలు లేవన్నారట. జర్రసేపట్లనే కుర్చీలు బాగానలు ఎత్తేసుకుంటా వడ్డించేటోళ్లను ఓ మలక అరుచుకున్నారట. అట్లా అచ్చింతలేయాల్సిన చేతులు గుత్పలు అందుకున్నాయి. ఆగో అన్ననే చెప్తుండు. ఏమైంది అన్న, ఎందుకు వచ్చింది పంచాది? పెళ్లి సమయంలో పిల్లగాని తరఫున వాళ్ళ మేనమామ వాళ్ళ తమ్ముడు ఇతర బంధువులు అక్కడ ఉన్న భోజనం అయిపోయిందని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఏ విధంగా అయిపోద్దని చెప్పి మమ్మల్ని ఆ భవన్లను తీసి ఎత్తివేసి కుర్చీలతో కొట్టి మా కళలు పలుకొట్టడం జరిగింది. అదట అసలు ముచ్చట. లొల్లికి అనుకుండాలి తిండికి ముందుండాలి అని అంటుంటారు పెద్దలు. కానీ ఇది దానికి జరంత ఉల్టా ఉన్నది. పెండ్లి పువ్వు అంటేనే చాలా మంది ఓ బుక్క ఎక్కువ. తిరిగి కాలం చెల్లిన బస్సులను సర్కారోళ్ళు ఏం చేస్తారు? కొంచెం ఏ పాత ఇనుప సామానుకో లేకుంటే ఏ మూలకో వాడేస్తారు. కానీ ఓ ఊర్లో ఖరాబైన బస్సులను కూడా మళ్ళా జనాలకు పనికొచ్చేటట్టు మారుస్తున్నారు. అగో ఖరాబైన బస్సులు అంటున్నావు, మళ్ళీ పనికొచ్చే ముచ్చట అని అంటున్నావు. ఇంతకు అసలు సంగతి ఏంటిదో చెప్పమంటారా? నేను చెప్పుడు కాదు కానీ ఇగో మీరే చూడుర్రి. ఏండ్లకు ఏండ్లు జనాలను మోసి నడుములు ఇరిగినాయి. ఇక తిరుగుడు మాతోని కాదన్న బస్సులను అధికారులు చేరదీసిర్రు.
మీరు తిరగకున్నా సరే గాని ఒక జాగల నిలబడి జనాలకు సాయపడుర్రని గిట్ల బస్సులనే పాయకానాలు కట్టించి ఆడోళ్ళు ఒంటికి రెంటికి పోవాలంటే తిప్పల పడకుండా చేసిర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ అనే పట్టణంలో తిరిగి తిరిగి కాలం చేసిన బస్సులకు గులాబీ రంగేసి పైన టాంకీలు పంకలు పెట్టిర్రు. లోపల నల్లాలు అద్దాలు పెట్టి బస్సుల 3-4 పాయకానాలు కట్టిర్రు. అట్లా ఈ బస్సు బాత్రూంలను ఎక్కువ జనం తిరిగే జాగాలలో పెట్టిర్రాట. పనుల మీద బయటకొచ్చే ఆడోళ్లకు ఒంటికి రెంటికి పోవాలంటే తిప్పలైతుంటది కదా, అందుకే ఇక గిసొంటి గురం చేసిర్రాట. అంతేకాదు ఆడోళ్లకు అవసరమయ్యే సామాన్లు కూడా పెట్టిర్రాట లోపట. ఇప్పటికైతే ఇసొంటి 2 బస్సులు తయారు చేసిర్రాట. ముందు ఇంగిన్ని డొక్కు బస్సులను కూడా గిట్లనే తయారు చేస్తారట. ఇంకో ముచ్చటేంటిదంటే ఆడోళ్ల కోసమే తయారు చేసిన ఈ గులాబీ బస్సులను ఆడోళ్లే నడిపిస్తారట. ఖరాబైన బస్సులను మూలకు పడేయకుండా మళ్ళా వాడుకునేటట్టు మంచి గురం చేసిర్రు. ఇక మనది తయారు చేసిర్రు కానీ 3-4 ముచ్చట అన్నట్టే అయ్యింది. 2-3 జాగాల్లో నిలబెట్టి ఇడిచిపెట్టిర్రు. చక్కగా పట్టించుకునేటోళ్ళు లేక బస్సు బాత్రూములు ఆగమైనాయి. బజార్ల పోంటి బాత్రూములు అందుబాటులో లేని జాగాల్లో గిసోంటి బండి బాత్రూములు ఏర్పాటు చేసి వాటిని పట్టించుకుంటే మంచిగా ఉంటుందని కోరుకుంటారు పబ్లిక్. ఎండలు జయంగా మనుషులు వడదెబ్బ తగిలి అడ్డం పడుతుంటారు. అందుకే జర్రసేపు అట్లా చల్లవడొద్దామని దగ్గర పట్లున్న బాయిల కాడికో లేకుంటే స్విమ్మింగ్ పూల కాడికో పోతుంటారు. అయితే ఇన్ని దినాలు మనం మనుషుల కోసం కట్టిన స్విమ్మింగ్ పూల్సే చూసినాం. కానీ ఇప్పుడు ఒక పెద్ద జీవికి కట్టిన స్విమ్మింగ్ పూల్ను చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఇగో చూపిస్తా చూడుర్రి. గజరాజుకు తగ్గట్టు భలే ఘనంగా కట్టించిర్రు ఈదులాడే బాయి. అగ చూడరే దాని సంబురంగా ఆదిపోన్రి. అబ్బో జల్లుతానం చేయనికే మీదికెళ్ళి పైపులు పెట్టి నీళ్లు చిమ్ముతారు. ఆగో నీళ్ళలో ఎట్ట తేలుతున్నది చూడర్రే. రాజభోగం అంటే గీ ఏనుగుదే పోన్రి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మయూరనాథ స్వామి గుళ్ళే దేవుని సేవ చేస్తున్నదట ఈ గజరాజు. పేరు అభయాంబిగయ్యాట. గుడికొచ్చే భక్తులకు తొండంతోని దీవెనార్తి పెడతదట. ఎవ్వలని ఏమనదట. అందుకే అందరికి పాయిరమట గీ ఏనుగు. ఇక ఎండాకాలంలో ఏసీలు కూలర్లు పెట్టుకున్నా మనకే దగడ అవుతుంటది. ఉక్కపోతతోని వశం కాదు. అసోంటిది ఎండకు తిరిగే మూగ జీవాలకు ఇంకెంత ఉడకబోయాలే. అందుకే గుడి అయ్యగారులు భక్తులంతా కలిసి ఏనుగుకు స్విమ్మింగ్ పూల్ కట్టించిర్రాట. ఏనుగుకు పూజలు చేసి బొట్లు పెట్టి దండలేసి అటెనక నీళ్ళకి ఇడిచిపెట్టిర్రు. 6 ఏండ్లున్నప్పుడు కేరళ రాష్ట్రంకెళ్ళి తీసుకొచ్చిరట ఈ గజరాజును. అట్లా ఏం తక్కువ 40 ఏండ్ల సంది గిదే గుళ్ళే ఉంటున్నదట. అట్లా ఇక భక్తులకు అయ్యగారులకు మస్తు అనుబంధం ఉన్నది ఈ ఏనుగుతోని. బుడ్డ పోరగాండ్లు కాక స్విమ్మింగ్ పూల్లా దొమ్మరి గంతలు వేసినట్టు కాళ్ళు మీదికి చేసి నీళ్ళలో బొర్రింది. అగో పట్టుకొని లేస్తదా ఎట్లా? పైలమే అవ్వా ఆయన కింద పడేవు. ఈగిట్ల ఎండకు మనుషుల లెక్కనే జీవరాశులు సుత స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొడుతున్నాయి. అయినా ఐటికి మాత్రం పానం ఉండదా ఎట్లా అనుకుంటారు ఈ ఏనుగు ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏ చెత్త అంత చెత్త అని అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఒకరికి పనికిరాదని పారేసిన చెత్త ఇంకొకరికి పనికి వస్తుంది. ఎందుకు పనికిరాని చెత్తతోని కరెంటు తయారు చేస్తున్నారు. కూలిపోయిన కూరగాయల అసొంటి చెత్తతోని పంటలు పండిస్తుంటారు. అట్టనే ఇక్కడ ఒక పెద్ద మనిషి చెత్తలకెళ్ళి బంగారం తీసిండు. బంగారం అంటే నిజం బంగారం అని అనుకునేరు. దానికి మించిన దాన్నే బయటికి తీసి 4గురికి పంచి పెడుతున్నాడు. బంగారానికి మించింది అన్నిటికంటే ఇలువగల్లది జ్ఞానం. ఇగో అసొంటి జ్ఞానాన్ని చెత్తలకేంచి బయటికి తీసిండు గీ రషీద్ అహ్మద్ అనే పెద్ద మనిషి. చూస్తా అంటే ఇదేదో పుస్తకాల దుకాణం లెక్కున్నది అనుకుంటారా? అసొంటిదే. అయితే దీని వెనక పెద్ద కథనే ఉన్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ దగ్గర పట్లుండే తల్లితాల్ అనే జాగాలుంటాడు గీ రషీద్ కాక. పనికిరాని సామాన్లు కొనే దందా చేస్తుంటాడట.
అట్లా 40 ఏండ్ల సంధి దంద చేసుకుంటా ఆ నీళ్లు పనికి రావని బారేసిన బుక్కులు అన్ని తెచ్చి ఒక్కతాన టప్పి పెట్టిండాట. ఆగో గవేగివి చూడరి ఎన్ని బుక్కులున్నాయో. ఎందుకు పనికి రావని వీళ్ళు వారేసిన బుక్కులే ఇప్పుడు ఎంతో మందికి పనికి వస్తున్నాయట. ఊర్లో ఉన్న పెద్ద పెద్ద దుకాణాలలో దొరకని బుక్కులు సుత ఈ పెద్ద మనిషి చెత్తలకెళ్ళి ఏరి పెట్టిన గీ పుస్తకాలలో దొరుకుతున్నాయట. అట్లా పోరగాళ్ళ కానుంచి పెద్దోళ్ళ దాకా శీతం వస్తున్నారట. మళ్ళా ధరలు సుత దుకాణాలలో ఉన్నట్లు ఉండవట. అగ్గువ ధరలనే మంచి మంచి బుక్కులు దొరుకుతున్నాయట. పెద్ద పెద్ద కొలువులు కొట్టేటందుకు కావాల్సిన అన్ని బుక్కులు ఉన్నాయట. అయితే ఎన్ని పుస్తకాలున్నా ఏది ఎక్కడున్నది అంత దిమాకులకు ఎక్కించుకొని అడిగినంటనే సిడిమాలనే తీసిస్తాడట. ఎవరన్నా పిల్లలకు బుక్కులు కొనటానికి పైసలు లేకుంటే చదువుకోమని వట్టిగానే ఇస్తాడట. చూడర్రే పైసకు పేదోడేమో గాని గుణంలో మాత్రం చాలా పెద్దోడే ఉన్నాడు మాము. 40 ఏండ్ల సంధి ఊరి జనం పనికి రావని పారేసిన బుక్కులను ఒక్కోటి తెచ్చి పెద్ద పుస్తకాల దుకాణమే పెట్టిండంటే వాటి విలువేంటిదో తెలిసినోడు కాక. ఏమైనా మాణిక్యం మట్టిలున్నా మెరుస్తుంది, మసిగుడ్డలున్నా మెరుస్తుంది. అట్లనే నలుగురికి జ్ఞానాన్ని పంచే పుస్తకాలు చెత్తల బారేసినా ఇట్లా చేరాల్సిన చోటికే చేరుతాయి అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.